నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చెవిరెడ్డికి నోటీసులు, బోరుగడ్డ లొంగుబాటు. పొద్దున్న లేస్తే వీళ్ళకి నోటీసులు ఇవ్వటాలు, లేకపోతే ఎవరో ఒకళ్ళు అరెస్ట్ కావటాలు, లేకపోతే రిమాండ్కి వెళ్ళటాలు, తర్వాత లొంగిపోవటాలు, లేకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ నినాదాలు చేసుకోవటాలు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఈ ప్రత్యేకమైన ఫెసిలిటీ ఎందుకుంది? సహజం, 9 నెలలు అయిపోయింది. కార్యకర్తల ఆస్పిరేషన్స్కి అనుగుణంగా మరి కూటమిలోని పక్షాలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఒక పక్క వైసీపీ సమయంలో బాధితులైన వాళ్ళందరూ కూడా మరి టీడీపీ పైన, టీడీపీ నాయకత్వం పైన, జనసేన నాయకత్వం పైన, బీజేపీ నాయకత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదో ఒకటి కేసులు పెట్టాలి, ఏదో నడుస్తోందనే ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేయాలి. పోసాని కృష్ణమురళి అరెస్టు ఎపిసోడ్ చూస్తే 14 పోలీస్ స్టేషన్లో కేసులు. ఒక కేసులో బెయిల్ తీసుకుని బయటికి రాగానే జైలు బయట పీటీ వారెంట్ తోటి ఇంకో పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు. సరే, ఎలాగోలాగా అందరి కళ్ళు కప్పి బెయిల్ తెచ్చుకున్న బోరుగడ్డ అనిల్ని న్యాయస్థానం ఆదేశించడంతో హుటిన ఆయన వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కేసులు ఏంటంటే, ఆయన ఒంగోలు పార్లమెంట్కి కంటెస్ట్ చేసినప్పుడు చాలా స్పష్టంగా 5 కేసులు నమోదయ్యాయి ఆయన మీద. ఏమిటి అవి కూడా? ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన కేసులు, ఎర్రగొండపాలెం ఆర్ఓ శ్రీలేఖను బెదిరించిన కేసు, వీటన్నిటికీ సంబంధించి నోటీసులు ఇచ్చారు. అలాగే ఎర్రగొండపాలెంలో 3 కేసులు, పెద్దారవీడు డోర్నాల్లో చెరో కేసు చొప్పున. స్పష్టంగా అర్థమైపోయింది స్క్రిప్ట్. అంటే శ్రీకాకుళం దగ్గర మొదలెడితే ఇటు చిత్తూరు జిల్లా తడ వరకు ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాలన్నింటిలో ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కీలకమైన లీడర్స్ మీద కేసులు నమోదవుతున్నాయి. అవి కూడా పకడ్బందీగా నమోదవుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కావచ్చు, ఎన్నికల అధికారులను బెదిరించడం కావచ్చు, లేకపోతే దాష్టీకరణ చేశారు, దౌర్జన్యానికి దిగారు లాంటి కేసులు కావచ్చు. ప్రతి దానికి ఫ్రేమ్వర్క్ నడుస్తుంది. లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్లో పేర్లతో పాటు, అంటే ఆయన బయటికి కొన్నే చెప్పారు, చెప్పని పేర్ల మీద సంబంధించి ఆ నాయకుల మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారం అది. సరే, ఆయన కూడా ఏదో వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి ఆయన కార్యాలయం, వైసీపీ కార్యాలయానికి వచ్చే నోటీసులు ఇచ్చారు. సో దానికి సంబంధించి ఆయన చేసుకోవాల్సింది ఆయన చేసుకుంటారు. బోరుగడ్డ అనిల్ వ్యవహారానికి వద్దాం. జడ్జి స్పష్టంగా అడిగారు, ఎందుకు డిలే అవుతుందంటే ఫలానా అనంతపురం కోర్టులో డిలే అయింది. సరే, ఏదో వివరణ ఇచ్చుకున్నారు, వెళ్ళారు, లొంగిపోయారు. వైసీపీని చుట్టుముట్టి నడుస్తున్న ఈ కేసుల నుంచి ఎప్పుడు బయటపడతారు? వైసీపీ ఫార్మేషన్ డే నాడు వాళ్ళ అధినేత మాట్లాడిన మాటలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు, విస్తుపోతారు, అవాక్కవుతారు. ఏమన్నారు ఆయన? 1 సంవత్సరం గడిచిపోయింది అన్నారు. కళ్ళు మూసుకుంటే 1 సంవత్సరం గడిచిపోయిందట. అలాగే కళ్ళు మూసుకుంటే ఇంకో 4 సంవత్సరాలు గడిచిపోతాయి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. అంటే ప్రజలందరినీ కళ్ళు మూసుకోమని, అదే వారి కార్యకర్తలందరినీ కళ్ళు మూసుకొని కూర్చోమంటున్నారు. లేకపోతే వాళ్ళ సానుభూతి పరులందరినీ కళ్ళు మూసుకొని కూర్చోమంటున్నారు. కళ్ళు మూసుకొని కూర్చుంటే మొత్తానికి 4 ఏళ్ళు గడిచిపోతాయి. ప్రభుత్వం మీద సహజంగా ఉండే ఒక యాంటీ ఇంకంబెన్సీ కారణంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. మనమేమీ శ్రమపడద్దు, మనమేమీ జనాల్లో తిరగద్దు. జనాల్లో తిరగటానికి టెలికాన్ఫరెన్స్లు పెడితే స్పందించే నాయకులే కరువైన వైసీపీ ఈ రోజున కళ్ళు మూసుకోవడం తప్పితే ఏం చేస్తుంది? సో ఎంత అద్భుతమైన రాజకీయ వ్యవస్థలు బహుశా ఇంకే రాష్ట్రంలో కనపడమేమో. ఇంత అద్భుతమైన రాజకీయ పార్టీల వ్యవస్థలు జనంలోకి వెళ్ళి ఫీజు కోరు చేస్తామని ఇప్పటికి 3-4 దఫాలు వాయిదా వేసుకొని మొత్తానికి మొన్నటికి మొక్కారు. మొక్కితే మొత్తానికి కొంచెం ఏదో కదిలింది. జనంతో నేరుగా ఇంటరాక్ట్ అయితే ఉండే ప్రయోజనాలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కాదు. బట్ ఆయన వెంబడి నడిచే నాయకులేదు. ఆ నడిచే నాయకులకి ఆయనకి మధ్య ఉన్న గ్యాప్ మొత్తం 7 అగాధాలు ఉన్నాయి. ఒక్కొక్క అగాధాన్ని దాటుకుంటూ ఆయన చేరుకోవాలి. చివరికి ఆయన ఏదైనా వేరే ఊరు వెళ్తే హెలిప్యాడ్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరెళ్లాలో కూడా పార్టీయే చెబుతుంది. పొరపాటున అది అతిక్రమించి ఎవరైనా వెళ్తే వాళ్ళకి మొట్టికాయలు, అక్షింతలు. ఏం మీరంత పెద్దవాళ్ళు అయిపోయారా? మాజీ మంత్రులు అక్కడెక్కడో లాబీల్లో కూర్చొని ఆయనకి భయంగా ఆయనకి దండాలు పెడితే ఎదురు చూస్తుంటే మీరు మనగాళ్ళ, మీకు ఏమన్నా కొమ్ములు వచ్చినాయా అంటూ ప్రశ్నలు. ప్రత్యేకించి లేళ్ల అప్పిరెడ్డి, అలాగే ఇంకొక ఆయన ఉన్నారు పార్టీ కోఆర్డినేటర్గా, పార్టీ వ్యవహారాలన్నీ చూడటానికి కోఆర్డినేటర్గా ఆయన తలసిల్ల రఘురామ్ గారు. వీళ్ళిద్దరిని దాటుకుని వెళ్ళే శక్తి ఎవరికి లేదు. ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని దాటేసి పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంతింతాయి ఒటడింతాయి అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా వారి మీదే బ్యాంక్ అవటం. వాళ్ళ ప్రత్యేకమైన వ్యవహారం ఏంటంటే వాళ్ళకి అప్పచేయని బాధ్యతలు. ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి,
ఏ ఏ జైళ్ళలో ఉన్నారు, రిమాండ్లో ఉన్నారా, లేకపోతే రిమాండ్ అయిపోయి రెగ్యులర్ ఖైదీగా ఉన్నారా, రిమాండ్ ఖైదీ, వాళ్ళని ఎప్పుడు పరామర్శించాలి. ఇదే ఈరోజు వైసీపీకి ఉన్న షెడ్యూల్. రేపు మాపో బోరుగడ్డ అనిల్ని కూడా పరామర్శించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అతను వైసీపీ నాయకుడు కాకపోయినప్పటికీ సోషల్ మీడియా పేరుతో అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పేసి గొంతు చించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మీ కాలంలో ఏం జరిగిందని చెప్పేసి టీడీపీ, బీజేపీ, జనసేన ప్రశ్నిస్తున్నాయి. వాటికి మీ దగ్గర సమాధానాలు ఉండవు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి వద్దాం. మీ ముఖ్య అనుచరుడు, మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు మర్రి చెట్టు అనుకుంటే మీ ఊడలుగా ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అలాగే విడుదల రజని, జవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రేపు మాపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు గారికి ఏదో అండర్స్టాండింగ్ ఉంది వారిద్దరి మధ్య. అందువల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్దగా ఫోకస్ ఉండకపోవచ్చు అని అంటారు. అలాగే మన్నీ మధ్యనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. అయా ఫైల్స్ దగ్ధమైనాయి, దీని వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ ఫైల్స్ అన్ని కలెక్టర్ ఆఫీస్లో కూడా ఉంటాయి. మొత్తం కంప్యూటరైజ్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ ఫైల్సే ఇవన్నీ, అక్కడి నుంచి ఎత్తుకోవచ్చు కదా. ఒకవేళ నిజంగా మేమే తగలబెట్టుంటే మా మీద కేసులు పెట్టి ఈ పాటికి లోపల వేసేయచ్చు కదా. నిజమే, కేసుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన మీద ఏంటండి, ఇంకేముంది, మేము అధికారంలో రాగానే మా దగ్గర ఇంతలావు బండిల్స్ తోటి ఆధారాలు ఉన్నాయి, మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని లోపలేయటమే. బ్రహ్మాండంగా తిరుగుతున్నారు ఆయన కాకినాడ రోడ్ల మీద. ఏం చేస్తారు? 6A కింద నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు, మహా అయితే జరిమానా వేస్తారు. ఆ కేసు అలాంటిది. మరి ఏ కేసు కింద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు నిరోధించగలరు? పైగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం, అందరూ కాదు, కొందరు తెలుగుదేశం నాయకులతో, అది కూడా కాకినాడ జిల్లాలోని కొందరు ముఖ్యమైన తెలుగుదేశం నాయకులతో కలిసి ఆయన వ్యాపారాలు చేస్తున్నారు. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుందా? ఆ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని నిలదీస్తుందా? బోల్డని సందేహాలు. మరోపక్క నాదెళ్ల మనోహర్ గారు విపరీతంగా శ్రమించి, ఏడాదికి పైగా శ్రమించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇంతలావు ఫైల్స్ ప్రిపేర్ చేశారు. మేము వస్తే ఇంకేం లేదు, ద్వారంపూడికి సినిమా చూపిస్తాం, ఈస్ట్ మన్ కలరు 70mm విత్ DTS సౌండ్ అన్నారు. ఏముంది, సౌండ్ లెస్. ద్వారంపూడి పక్కకి వెళ్ళిపోయాడు, తెర మీదకి కొడాలి నాని వచ్చారు, వల్లభనేని వంశీ వచ్చారు, అలాగే రోజా వచ్చారు, విడుదల రజని వచ్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రేపు మాపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి ఆయన పేరు కూడా చెప్పాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక అందరూ ఈ కేసుల్లో ఇరుక్కొని ఆ కోర్టులెంబడి, జైళ్ళెంబడి తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న నాయకులు ఎవరు? బొత్స సత్యనారాయణ గారు కాస్త కూస్తో డెమోక్రటిక్గా మాట్లాడే నాయకుడిని కూడా మీరు నొక్కేస్తున్నారు. ఆయన్ని నొక్కేస్తున్నారని మీ మీద అపవాదం. అది నిజమో కాదు తెలియదు. ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన మాట్లాడుతున్నారు, నిలదీస్తున్నారు, ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. మీరెందుకు చేయట్లేదు? ఇంతలా అసంతృప్తి జనంలో పేరుకుపోయిన తర్వాత ఈ కేసులు, అలాగే ఈ జైళ్ళు, ఈ వ్యవహారాల మీద మాత్రమే కాకుండా ప్రజల సమస్య మీద ఫోకస్ పెట్టి మీరు వెళ్ళగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నాడు మీరు చేసిన పాదయాత్ర ఉంది. ఆ పాదయాత్ర తోటి మీతో జనం ఎలా కనెక్ట్ అయ్యారో అటువంటి పాదయాత్ర ఒకటి ప్లాన్ చేసుకుని మీరు వెళ్తే కానీ మీ పార్టీకి భవిష్యత్తు లేదని సామాన్య జనం అంటున్నారు. 1,30,00,000 మంది ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. కేవలం విజయసాయిరెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, వైవి సుబ్బారెడ్డో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డో, లేకపోతే మీ సోదరుడు అవినాష్ రెడ్డో, వీళ్ళు కాదు పార్టీ అంటే, వీళ్ళు మాత్రమే కాదు పార్టీ అంటే 1,30,00,000 మంది. అది గుర్తుంచుకోండి అంటూ జనం గుర్తు చేస్తున్నారు. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు.